రేపటి శనివారం పూజకైతే మనకి చక్కగా ఇలా మందార ఫ్లవర్స్ అన్నీ రెడ్ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చేసినాయి. చూసారు కదండి, చక్కగా మన ఎవరింట్లో మందార పూలు వచ్చినా కానీ మనకి చక్కగా ఇలా తీసుకొచ్చి ఇస్తారనమాట. మన భద్రమ్మ అయితే తీసుకొచ్చింది. ఇంకా చూసారు కదా, వస్తూ ఇలా మంచిగా అనమాట. వాళ్ళ ఇళ్ళలో చాలామంది ఇళ్ళలో బాగా పూస్తాయండి ఈ పూలు. ఇలా తీసుకొని వచ్చింది. అలాగనే ఈ రెడ్ ఫ్లవర్స్ అన్నీ కూడా 100 వరహాలు పెట్టనమాట. 100 వరహాల పూలు కూడా ఇలా తీసుకొని వచ్చేసింది. భలే ఉన్నాయి కదండి. ఈ మనకి ఓపికండి ఇవన్నీ లెక్క పెడితే 100 ఉంటాయి ఎటండి, బ్రాంచ్కి అలా అనమాట. అందువల్ల దీనికి 100 వరహాల పువ్వు అని పేరు వచ్చింది. ఇంకా అలాగనే మనకి ఇంకా చూసారు కదా, ఆర్గానిక్గా పండిన చెర్రీ టమాటాలు చూసారండి ఎంత బాగున్నాయో, ఎంత పులుపు ఉంటాయో అండి. ఇవి రేపుటి వంటకనమాట. ఇవేమో రేపు పూజ చేసుకోవడానికి చక్కగా ఫ్లవర్స్ వచ్చినాయి. అలానే రేపు మనం వంట చేసుకోవడానికి చెర్రీ టమాటాస్ వచ్చినాయండి. భలే ఆనందం వేసింది నాకైతే. ఇలా ఎవరి గార్డెన్లో కానీ వాళ్ళ చక్కగా వాళ్ళ పొలంలో కానీ ఏమన్నా పండితే మాత్రం చక్కగా మన ఇంటికైతే తీసుకొచ్చిస్తారు. ఈసారి చెర్రీ టమాటాస్ కూడా చాలా బాగా వచ్చినాయి, చాలా బాగా తీసుకొని వచ్చారు. ఇలా ఒక్క మొక్క ఉంటే చాలండి, ఇంట్లో చెర్రీ టమాటాలు బాగా వస్తాయి అన్నమాట. గార్డెన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి మనందరం కూడా. ఏం లేదండి, జస్ట్ ఇలా పండింది ఉంది కదా, ఇది బాగా పండిపోయింది. దీన్ని తీసుకెళ్ళి మన గార్డెన్లో వేసామనుకోండి, చక్కగా చాలా మొలకలు వస్తాయి. అందులో ఒక్కటి మంచిగా వచ్చినా కానీ మనకైతే రెగ్యులర్గా టమాటాలు వస్తూనే ఉంటాయండి. ఇది విషయం. చాలా సంతోషంగా ఉంది నాకైతే ఇవి తీసుకొచ్చి ఇచ్చినందుకు. వాళ్ళకు కూడా మన రిటర్న్ గిఫ్ట్స్ ఏమన్నా ఇవ్వాలి అంటే మన గార్డెన్ని బాగా పెంచాలండి. మనం కూడా దొండకాయలు, బెండకాయలు, టమాటాలు, చెర్రీ టమాటాలు, అలానే చిక్కుడుకాయలు, ఇంకా ఫ్లవర్స్ ఇవన్నీ కూడా మన గార్డెన్లో బాగా వచ్చినాయి అనుకోండి, మనం కూడా అందరికీ కూడా ఇవ్వచ్చు.